ఏ మనుషుల్లో ఎవరి దయా దాక్షిణ్యాలను అర్థించన ఆయన కాళ్ళే పట్టుకున్నాడు. తన తప్పులు ఒప్పుకున్నాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు, తన పొరపాట్లు ఒప్పుకున్నాడు. నేను చేశాను, బుద్ధిహీనమైన పనులు చేశాను, తప్పుడు ప్రవర్తనతో నా జీవితానికి ఉన్న కారణాన్ని గుర్తించలేకపోయా. నువ్వు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేదు, నీచున్నాయి. కానీ నా మీద నువ్వు కృప చూపుతా. నాకు ఆశ, నాకు అవకాశం ఇవ్వు, నాకు ఛాన్స్ ఇవ్వు, నాకు ఒక్క ఛాన్స్ సంసోను ప్రార్థన అక్కడ వినబడింది. తన దాసుని దీన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించి జవాబు ఇవ్వకుండా ఉండలేకపోయాడు, స్పందించకుండా ఉండలేకపోయాడు. నిన్ను పట్టించుకోనల్లా, శాంసన్ నా కుమారుడా, ఇదిగో నీకు బలమిస్తున్నాను, ఓ విజయోస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడు, ఇదిగో నీకు మళ్ళా నేను బలం ఇస్తున్నాను, వాళ్ళ అభిషేకం నీ మీదకి పంపుతున్నాను. ఓ జయము నీదే, ఎవడు గెలవలేడు, పో. అంతే, ఒక దెబ్బతో మొత్తం అర్థం. నా తమ్ముడు, నిరాశగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నేను నూతనమైన శక్తిని, జీవమును, ఆరోగ్యమును, ఆయుష్ను, అభిషేకమును నీ మీదికి పంపుతున్నాను.